మనం లాస్ట్ వీడియోలోనే మాట్లాడుకున్నాం అమెరికాకి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బాగరం ఎయిర్ బేస్ కావాలి అండ్ అఫీషియల్ గా ఇప్పుడు తాలిబాన్ రిప్లై ఇచ్చింది, కుదరదు, మేము ఇవ్వము మీకు ఎయిర్ బేస్ ఎట్టి పరిస్థితుల్లో అని రిప్లై ఇచ్చింది అఫీషియల్ గా. సో కంప్లీట్ గా డీటెయిల్ గా తెలుసుకుందాం ఏం జరిగిందో. సో లెట్స్ బిగిన్. యుఎస్ఏతో కావాలంటే 20 years మళ్ళీ ఫైట్ చేస్తాము, కానీ బగరం ఎయిర్ బేస్ ఒక్క ఇంచు కూడా ఇవ్వమని తాలిబాన్ వాళ్ళు అన్నారు. 20 years మళ్ళీ ఫైట్ చేస్తామంటే 2001 నుంచి 2021 వరకు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో ఒక రకంగా వారే చేసింది. అలాంటి స్ట్రగుల్ కైనా మేము సిద్ధమే, కానీ ఒక్క ఇంచు కూడా ఎయిర్ బేస్ ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లోనే కుదరదు అని చెప్పింది తాలిబాన్ గవర్నమెంట్ అఫీషియల్ గా. ఇటువైపు ట్రంప్ ప్లాన్ ఏంటి అంటే, బగరం ఎయిర్ బేస్ కనుక తన హస్తగతం అయితే దాన్ని ఫ్యూచర్ లో ఎప్పుడైనా అవసరమైతే ఇరాన్ పై కూడా వాడచ్చు. ఆల్రెడీ అమెరికా గల్ఫ్ లో చాలా ఎయిర్ బేసెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఒకటి ఉంటే ఇరాన్ ని నార్త్ ఈస్ట్ సైడ్ నుంచి కూడా కార్నర్ చేయొచ్చు అని ఒక ప్లాన్. అట్ ది సేమ్ టైం ఆ ఎయిర్ బేస్ లొకేషన్ ఎలా ఉందంటే ఈవెన్ చైనా బార్డర్ కూడా దగ్గరలో ఉంది. సో చైనా పై కూడా మానిటరింగ్ చేయొచ్చు, వాళ్ళ మూవ్మెంట్స్ కూడా ట్రాక్ చేయొచ్చు అని ఎటువైపు చూసినా బెనిఫిటే. ఇది ట్రంప్ ప్లాన్. ఇక బాగ్రామ్ ఎయిర్ బేస్ గురించి చెప్పాలంటే దాని హిస్టరీ చాలా సింపుల్ గా, క్విక్ గా, స్పీడ్ గా చెప్తాను. ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ 1970s లో యుఎస్ఎస్ఆర్ అంటే ఇప్పటి రష్యా, అప్పుడు యుఎస్ఎస్ఆర్ గా ఉన్నది, అది డెవలప్ చేసింది కొంత మేరకు. దాని తర్వాత ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనుదొరిగిందో అప్పుడు అమెరికా దీన్ని చాలా ఎక్స్టెన్సివ్ గా బిల్డ్ చేశారు. అక్కడ హాస్పిటల్స్ కట్టారు, వివిధ బిల్డింగ్స్ కట్టారు అండ్ ఎయిర్ బేస్ చాలా బలంగా, చాలా మోడర్న్ గా నిర్మించారు. ఎలా అంటే ఏదో 500 soldiers 1000 soldiers ఉండేలా కాదు, కొన్ని వేలల్లో కూడా సోల్జర్స్ అక్కడ స్టేషన్ అయి ఉండొచ్చు. వాళ్ళకి అంత ఏర్పాట్లు ఉన్నాయి, చాలా స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్ ఉండేలాగా అన్ని టెక్నికల్ ఎక్విప్మెంట్స్ అన్ని చేసి పెట్టుకున్నారు. సో అలాంటి ఎయిర్ బేస్ మేము ఖర్చు పెట్టి చేపించాం, మాకు మళ్ళీ కావాలి, మా అవసరం అని ట్రంప్ అంటున్నాడు. నాట్ అన్ ఇంచ్ అంటే ఇంచ్ భూమి కూడా ఇవ్వము అని తాలిబాన్ ఉన్నారు. ఇది వినడానికి చాలా స్టైలిష్ గా, చాలా బాగా వెయిట్ ఉన్న స్టేట్మెంట్ లాగా అనిపిస్తుంది. కానీ తాలిబాన్ దగ్గర ఆ సామర్థ్యం ఉందా అమెరికాని ఆపడానికి? నన్ను అడిగితే లేదు. ఎందుకంటే అమెరికా టూ పవర్ఫుల్. వాళ్ళు కనుక కబ్జా చేయాలంటే ఎలాగైనా సరే ఏరియల్ అటాక్ చేయొచ్చు. వీళ్ళు తాలిబాన్ దగ్గర ఏం డిఫెన్స్ సిస్టమ్ లేదు, ఏది లేదు, చాలా కష్టమే అవుతుంది. బట్ అమెరికా దీన్ని ఇంకో విధంగా కూడా డీల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ తాలిబాన్ కూడా ఒక బెనిఫిట్ ఉంది. తాలిబాన్ ఎలా డీల్ చేసుకోవచ్చు అంటే, అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు, ఏదో అష్రఫ్ ఘనీ గవర్నమెంట్ అయిపోయి అమెరికా వెనుదొరిగినప్పుడు 2021 లో అమెరికా ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన అసెట్స్ వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్నాయో దాదాపు $7 billion, చాలా పెద్ద అమౌంట్, అన్ని అసెట్స్ ఫ్రీజ్ చేసింది. అది ఆఫ్ఘనిస్తాన్ వాడకుండా అది మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ కి తిరిగి ఇచ్చే ఒక ఐడియా చేసుకోవచ్చు. ఇది ఆఫ్ఘనిస్తాన్ కి చాలా బెనిఫిట్. అంటే ఇద్దరు మ్యూచువల్ బెనిఫిట్ తీసుకొని ఏదైనా ఈ ఎయిర్ బేస్ ని ఏదైతే ఉందో అది 50 years కానీ 99 years కానీ అమెరికాకి లీజ్ ఇవ్వచ్చు. దానికి బదులుగా అమెరికా ఈ $7 billion మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ కి తరలించడం మాత్రమే కాదు, ఈవెన్ ఇంకొక బెనిఫిట్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ని ఇప్పుడు చాలా మంది కంట్రీస్ రికగ్నైజ్ చేయట్లేదు ఏ తాలిబాన్ గవర్నమెంట్ ని. సో అమెరికా ఏం చేయొచ్చు అంటే, అమెరికా తనంత తాను రికగ్నైజ్ చేసి, అలాగే తన ఫ్రెండ్లీ కంట్రీస్ అండ్ యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ రికగ్నైజ్ చేస్తే గనక ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక డిప్లొమాటిక్ గా చాలా మంచి విక్టరీ అండ్ మంచి ఒక ప్రెజెన్స్ ఉంటుంది గ్లోబల్ స్టేజ్ లో. ఇది గివ్ అండ్ టేక్ లాగా ఇద్దరు తీసుకోవచ్చా రిలేషన్ వితౌట్ వైలెన్స్. ఇది ఒక ఐడియా ఉంది. ఈ ఐడియా ఎక్స్ప్లోర్ చేయాలి అమెరికా గానీ తాలిబాన్ గానీ. ఎక్స్ప్లోర్ చేస్తే బెటర్, వైలెన్స్ లేకుండా ఇద్దరు ఇంట్రెస్ట్ పూర్తి అవుతాయి. జస్ట్ నాకు కలిగిన ఐడియా. అండ్ టైమింగ్ కూడా అమెరికాకు అనుకూలంగానే ఉంది. ఎందుకు అంటే ఈ తాలిబాన్ గవర్నమెంట్ రీసెంట్ గా చైనాతో జరిపిన ఒక ఆయిల్ డీల్ ని క్యాన్సిల్ చేసింది. ఐ థింక్ 2 years బ్యాక్ తాలిబాన్ తో ఒక ఆయిల్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ డీల్ చేసుకుంది చైనా. ఆ డీల్ లో భాగంగా దాదాపు $500 million చైనా ఇన్వెస్ట్ చేస్తుంది అని ఆఫ్ఘనిస్తాన్ లో ఆయిల్ ఫీల్డ్స్, దాని ఎక్స్ప్లోరేషన్ ఇవన్నీ. బట్ అక్కడ లేదు, ఈ కాంట్రాక్ట్ ని బ్రీచ్ చేస్తున్నారు చైనా వాళ్ళు, కాంట్రాక్ట్ ని సరిగ్గా ఫాలో అవ్వట్లేదు, అవకతవకలు ఉన్నాయి అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని బ్యాన్ చేశారు. అది ఆ బ్యాన్ అంటే ఇన్ ద సెన్స్ ఆ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకున్నారు. సో ఇప్పుడు తాలిబాన్ కి చైనాకి అంతగా రిలేషన్స్ బాలేవు. ఇలాంటప్పుడు అమెరికా కనుక ఆఫ్ఘనిస్తాన్ లో ఎంట్రీ ఇస్తే చైనాకి జియో పొలిటికల్ గా కొంచెం దెబ్బ తగిలినట్లే. సో ఇది ఇష్యూ షార్ట్ అండ్ స్వీట్ గా క్రిస్ప్ గా చెప్పానని అనుకుంటున్నాను. నా ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్ తో. థ్యాంక్ యూ.